For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. స్మైల్ డిజైనింగ్ గురించి అలాగే దంతాలకు వచ్చే అనేక సమస్యల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈరోజు మనతో ఉన్నారు ఎలిడెంట్ ఇంటర్నేషనల్ డెంటల్ హాస్పిటల్ నుంచి డాక్టర్ సుహాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. రూట్ కెనాల్ అనేది ఇది ఎవరికి అవసరం పడుతుంది, అసలు ఇది ఎందుకు చేస్తారు? సో పళ్ళు పుచ్చిపోయినప్పుడు యాక్చువల్లీ ఇనీషియల్‌గా మనం ఫిల్లింగ్‌తో పళ్ళని సేవ్ చేయొచ్చండి. కానీ మన కంట్రీలో కొంచెం డెంటల్ ట్రీట్మెంట్ మీద అవేర్‌నెస్ అనేది తక్కువ ఉండడం మూలంగా డెంటల్ అనేది బాగా నెగ్లెక్టింగ్ చేస్తారందరూ. దాని మూలంగా ఈ పుచ్చు మన పంటి మధ్య భాగం వరకు వెళ్ళిపోయి, ఆ పంటికి సంబంధించిన నరం వరకు ఎఫెక్ట్ అయిపోతుంది. అట్లా ఎఫెక్ట్ అయినప్పుడు మనము ఆ పంటిలో ఉన్న ఇన్ఫెక్షన్ అంతా లోపల నుంచి తీసేసి, పైనుంచి ఒక చిల్లు చేసి లోపల ఇన్‌స్ట్రుమెంట్స్‌తో మొత్తం తీసేస్తాము. దాని తర్వాత మెడికేటెడ్ ఒక మెటీరియల్స్ పెట్టి మొత్తం సీల్ చేసేస్తామండి. సీల్ చేసిన తర్వాత దీనికి ఒక క్యాప్ ఏస్తాం. సో పుచ్చు ఉండి చాలా కాలంగా ఆ పుచ్చు పెరిగి నొప్పి ఉన్న వాళ్ళందరికీ ఇదొక కంపల్సరీ ట్రీట్మెంట్ అండి. ఇమ్మీడియేట్‌గా చేయించుకోవాలి. లేకపోతే ఓకే. పన్ను కోల్పోయే ఛాన్సెస్ ఉంటాయి. సో దానికి ఆ ట్రీట్మెంట్కి పెయిన్ ఉంటుందా సార్? ఉంటే కనుక ఎన్ని డేస్ ఉంటుంది? సో పెయిన్ అనేది జనరల్‌గా ఒక 90% ఎవరికీ ఉండదండి. బాగా ఇన్ఫెక్షన్ ఎక్కువగా ఉండి, పస్ అక్యుములేషన్ అనేది పంటి చుట్టూతా ఎక్కువ ఉన్న వాళ్ళకి మాత్రం ట్రీట్మెంట్ జరిగేటప్పుడు చాలా కొద్దిగా పెయిన్ అనేది పాసిబుల్. అదర్‌వైజ్ మేము ఇంజెక్షన్స్ ఇచ్చి మొత్తం ఆ పర్టిక్యులర్ ఏరియాని మొత్తం మేము నమ్ చేసేసి రూట్ కెనాల్ చేస్తాం. సో ఎటువంటి పెయిన్ అనేది ఉండదు. సో నార్మల్‌గా సాధారణంగా ఒక మనిషి టీత్‌కి చెకప్ చేయించుకోవాలి అనుకుంటే డెంటల్ చెకప్ ఎప్పుడెప్పుడు చేయించుకోవాలి సార్? అండ్ చాలామందికి టీత్ సెన్సిటివిటీ వస్తుంటుంది. బాగా చల్లగా ఉన్నవి తినలేరు, వేడిగా ఉన్నవి తినలేరు. అసలు ఇది ఎందుకొస్తుంది? అండ్ చెకప్ ఎప్పుడెప్పుడు చేయించుకుంటే మన టీత్ అనేది హెల్తీగా ఉన్నాయని చెప్పి మనం అనుకోవచ్చు? కరెక్ట్ అండి. సో టీత్ డెంటల్ చెకప్ అనేది ఒక చాలా ఇంపార్టెంట్ విషయం అండి. బికాజ్ జనరల్‌గా చాలా వరకు పళ్ళ సమస్యలు మనకి నొప్పి గానీ, ఎట్లాంటి సింప్టమ్స్ లేకుండా బాగా పెద్దగా అయిపోతూ ఉంటాయి. సో మీకు అవకాశం దొరికినప్పుడు అట్‌లీస్ట్ సంవత్సరంలో అట్‌లీస్ట్ ఒక్కసారన్నా డెంటల్ చెకప్ అయితే మీరు చేసుకొని, మీ కరెంట్ ప్రాబ్లమ్స్ అన్నిటిని అక్కడే తక్కువ ట్రీట్మెంట్‌తో సాల్వ్ చేసుకుంటకు ట్రై చేయాలి. ఇది కాకుండా పిల్లవాళ్ళకి ఎవరైతే 7-14 ఇయర్స్ మధ్యలో ఏజ్ ఉంటుందో, వాళ్ళకి పళ్ళు కొంచెం ఎనక ముందు సరిగ్గా రానప్పుడు మీరు ఎర్లీగా ఇంటర్వెన్ చేశారంటే, ఫ్యూచర్‌లో వాళ్ళకి డెంటల్ అలైన్‌మెంట్ లాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి. ఇది కాకుండా ప్రెగ్నెన్సీకి ముందే మీరు కొంచెం ప్లాన్ చేసుకొని డెంటల్ ట్రీట్మెంట్స్ అన్నీ ముగించుకుంటే, ఆ ప్రెగ్నెన్సీ డ్యూరింగ్‌లో ఏమన్నా సఫరింగ్ ఉంటే డెంటల్ పెయిన్ మూలంగా గానీ, రూట్ కెనాల్స్ గానీ, ఇయన్నీ మనం అవాయిడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముందుగానే ప్లాన్ చేసుకుంటే బెటర్ అండి. సో చాలామంది పళ్ళ సమస్యలు ఎందుకంటే ప్రాబ్లమ్ వచ్చేదాకా ఎవరు కన్సిడర్ చేయరు. చెకప్ కూడా ఎవరు చేయించుకోరు. సో అందుకని ఎప్పుడెప్పుడు అనేది మనం ఇయర్లీ వన్స్ అయితే చెకప్ అనేది నీడ్ ఉంటుంది కంపల్సరీ. అవునండి. ఆ! తప్పకుండా. హ్మ్. ఇప్పుడు వేరే కంట్రీస్ నుంచి వస్తున్న వాళ్ళందరూ అయితే మాకు జనరల్‌గా ఇప్పుడు యూఎస్ నుంచి రిటర్న్ అయ్యేవాళ్ళు ఖచ్చితంగా వచ్చినప్పుడు ఒకసారి డెంటల్ చెకప్ వచ్చిన వెంటనే చేయించుకుంటే, ఏమైనా ట్రీట్మెంట్స్ ఉన్నా మనం ఒక 2 వీక్స్‌లో కంప్లీట్ చేసేయొచ్చు. 70% ట్రీట్మెంట్ సింగిల్ సిట్టింగ్‌లో కూడా మనం కంప్లీట్ చేయగలుగుతాం. మనకి మల్టిపుల్ లొకేషన్స్‌లో కూడా డెంటల్ క్లినిక్స్ అనేవి ఉన్నాయి. సో మీరు వేరే కంట్రీస్ నుంచి వచ్చినప్పుడు ఇమ్మీడియేట్‌గా ఒకసారి వెళ్తే మీ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసుకుంటారు. అది కాకుండా ఇక్కడ ఉన్నవాళ్ళు మీరు అట్‌లీస్ట్ ఇయర్‌కి ఒకసారి డెంటల్ చెకప్ చేసుకుంటే, క్లీనింగ్ చేయించుకుంటే మీకు ఫ్యూచర్‌లో 70-80 ఏళ్ల వరకు కూడా అన్ని పళ్ళు గట్టిగా ఉండే అవకాశం అనేది ఉంది. క్లీనింగ్ అంటే ఎన్ని మంత్స్‌కి ఒకసారి లేదా ఇయర్లీ వన్సా? ఎప్పుడు చేయించుకోవాలి సార్? సో జనరల్‌గా క్లీనింగ్ అనేది 30 ఏళ్ల తర్వాత అందరికీ అట్‌లీస్ట్ సంవత్సరానికి ఒకసారి మేము రికమెండ్ చేస్తామండి. అదే 40-45 ఏళ్ళు అయిన తర్వాత వాళ్ళకి 6 మంత్స్‌కి ఒకసారి డెంటల్ క్లీనింగ్ అనేది చేసుకుంటే మంచి ఆప్షన్ అండి.
సార్ పళ్ళు మొత్తం ఊడిపోయిన వాళ్ళకి అంటే పళ్ళ సెట్ అని పెట్టుకుంటారు కదా! సో, ఆళ్ళు పెట్టుకున్న వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. అండ్ అందరి ముందు కనిపించేలాగా నవ్వడం, మాట్లాడటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళకి ఆప్షన్స్ ఇంకేమున్నాయి సార్? అంటే ఇంప్లాంట్స్‌లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది? సో, మొత్తం పళ్ళు పోయినప్పుడు జనరల్‌గా పళ్ళ సెట్ అంటా ఉంటాము. డెంచర్స్ అంటారు. అది పెట్టుకుంటా ఉంటారు. చాలామంది దీని మూలంగా చాలా ఎంబారాసింగ్‌గా ఫీల్ అవుతా ఉంటారు. ఎందుకంటే అయి క్రమక్రమంగా ఒక కొన్ని మంత్స్ తర్వాత లూజ్ అయిపోయి ఊడిపోతా ఉంటాయి. మాట్లాడేటప్పుడు ఊడిపోతాము. ఇయన్నీ జరగడం మూలంగా వాళ్ళు జనరల్‌గా మాటలు కూడా తగ్గిచ్చేస్తారు. సో, వీళ్ళకి ఫిక్స్‌డ్ ఆప్షన్ అనేది ఒకటి మన లాస్ట్ ఒక 30, 40 ఇయర్స్ నుంచి డెంటల్ ఇంప్లాంట్స్ అని మీరు వినే ఉంటారు. ఈ మధ్య కాలంలో లాస్ట్ 10, 15 ఇయర్స్‌లో డెంచర్స్ అనేది చాలా తగ్గిపోయిందండి. ఇప్పుడు అందరూ టైటానియం స్క్రూస్ డెంటల్ ఇంప్లాంట్స్ పెట్టుకొని ఫిక్స్‌డ్ ఆప్షన్‌నే ప్రిఫర్ చేస్తున్నారు. సో, మీకు పాత డెంచర్ ఉన్నా గూడా మీరు అవే డెంచర్‌ని మీరు కొంచెం ఫిక్స్‌డ్ చేసుకోవాలంటే ఓవర్ డెంచర్ అని ఒక ఆప్షన్ ఉంటది. సో, వీటిలో అన్ని పళ్ళని ఇంప్లాంట్స్‌తో రిప్లేస్ చేయకుండా మీ పాత డెంచర్‌ని ఫిక్స్ చేయడానికి ఒక 2 ఇంప్లాంట్స్ వేసి కిందైతే ఒక 4 ఇంప్లాంట్స్ పైన దానికి వేసి మనము ఫిక్స్‌డ్ చేయొచ్చు. అలా కాకుండా మొత్తం పళ్ళే లేవు అన్నప్పుడు పైన ఒక 6 ఇంప్లాంట్స్, కింద ఒక 6 ఇంప్లాంట్స్ గాని యాక్చువల్లీ మేము బోన్ చూసి మేము డిసైడ్ చేస్తాం ఎన్ని ఇంప్లాంట్స్ వేయాలనేది. సో, డయాగ్నోస్టిక్స్ మొత్తం అయినాక డిసైడ్ చేస్తాము. ఆ ఇంప్లాంట్స్ వేసి దాని మీద కంప్లీట్ పళ్ళనేయి మేము డిజైన్ చేసి పర్మనెంట్‌గా ఫిక్స్‌డ్‌గా ఉండిపోయేటట్టు మేము డిజైన్ చేస్తామండి. ఇంకా తీయాల్సిన అవసరం ఉండదు. సో, సార్ స్మైల్ డిజైనింగ్ గురించి, అలాగే పళ్ళకున్న అనేక సమస్యల గురించి, ఇంప్లాంటేషన్ గురించి చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. సో, థాంక్ యూ సో మచ్. థాంక్ యూ అండి. థాంక్స్ ఫర్ ద ఆపర్చునిటీ.